Go to the Word of God. As you listen the Word of God, He will pour out grace on your life. ఈరోజు దేవుడు మనకి ఏమైతే ఆహారాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడో దాన్ని మనము శ్రద్ధగా కేంద్రీకరించి మన నర్మంలోకి, ఎముకల్లోకి, మాంసంలోకి మనము ఇంజెక్ట్ చేయాలి. లెట్ ఇట్ గో టు యువర్ హార్ట్స్. Sometimes we forget that మన ఐడెంటిటీని, మన యొక్క డిజిగ్నేషన్ని, మన యొక్క క్వాలిఫికేషన్ని కొన్నిసార్లు మనము మర్చిపోతుంటాం. మనిషికి కొంచెం మతిమరుపు ఉంటుంది. మనిషి పగలు ప్రతీకారాలు, తర్వాత వేరే వాళ్ళు మన జీవితంలో చేసిన గాయాలని మనం గుర్తుపెట్టుకోగలం, కానీ మేలైనది, మంచిది, విలువైన దాన్ని మనము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. మనకేది ప్రయోజనకరమైందో, మనకేది లాభకరమైనదో మనం తెలుసుకొని మనం దాన్ని రెగ్యులర్గా మనం దాన్ని ధ్యానిస్తూ బలపడుతూ ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. దట్ స్క్రిప్చర్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ రైట్. దేవుడు కొరకు ఎదురు చూచే వాళ్ళు ఎవరు బలం పొందుకోరు కొత్తగా. దేవుడు కొరకు ఎలా ఎదురు చూడాలి? సో దట్ డైరెక్ట్గా స్క్రిప్చర్ చదివితే మనకు అర్థం కాదు. చాలామంది ప్రార్థనలు, ఉపవాసాలు, తర్వాత దేవుడితో సహవాసం మానేసి నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను అని వాళ్ళు గమ్ముగా కూర్చో ఉంటే అది దేవుని కోసం ఎదురు చూడడం కాదు. When you love God, you need to love the word. నీవు నీ భర్తను కానీ, నీవు నీ భార్యను కానీ ప్రేమిస్తున్నావా? వాళ్ళు చెప్పేది నువ్వు వినాలి. If you are not loving, నువ్వేం పెద్ద కేర్ చేయని అవసరం లేదు. You need not to care them because you are not loving them. నువ్వేం అంతగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నువ్వు వారిని ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. కాబట్టి నువ్వు వారి మాట వినాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తిని లేదా ఆ మనిషిని, ఆ స్త్రీని ప్రేమిస్తున్నావో కంపల్సరీ వారు చెప్పేది నువ్వు వింటావు. దట్స్ ద పవర్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క బరువు, ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క ఎత్తు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆయన ఒకటి మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం బలపడుతూ ఉంటాం. మనము ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనం బలపడుతూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేస్తావో బలహీనపడడం స్టార్ట్ చేస్తావు. వెన్ యూ స్టార్ట్ టాకింగ్ విత్ పీపుల్, నీవు మనుషులతో అన్నెసరీ మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు, అది ఉపయోగము లేని మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు రోజుకు రోజుకి బలహీనపడే సమయము ఆసన్నమవుతుంది. యు బికమ్ వీక్ ఎవ్రీ డే వెన్ యూ టాక్ టు యువర్ పీపుల్. నువ్వు నీ సహోదరులతో, నేబర్స్తో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ బలహీనతలన్నీ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటావు. నువ్వు అప్పుడేమైపోతావు తెలుసా? బలహీనురాలు అయిపోతావు. యు బికమ్ వీక్ ఎవ్రీ డే. దేవుడితో రోజు మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఆయనతో రోజు మనం మాట్లాడితే మన హృదయము, మన తలంపులు, మన శరీరము, ఆత్మ అన్నీ బలపడతాయి. యు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. యు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరికి తెలుసా? గ్రద్దకి, పక్షిరాజుకి. దేవుడు దాన్ని సృష్టించినప్పుడు దాంట్లో ఒక దైవికమైన ఇన్ఫర్మేషన్ దాన్ని బుర్రలో పెట్టాడు. ఏంటది అంటే, ఒక పక్షిరాజు ఎదుగుతున్నప్పుడు, వయసు పెరిగినప్పుడు తన రెక్కలు, తన ముక్కు, తన శరీరము బాగా బరువైపోతుంది. బరువైపోయినప్పుడు అది మొయ్యలేదు. మీరు పెద్ద అయితే బరువులు పెరుగుతాయి, మీరు పెద్ద అయితే లావైపోతారు, మీరు పెద్ద అయితే బరువు బాధ్యతలు, కాడులు మీ మీద పడతాయి. మీరు పెద్ద అయితే మీ జీవితాల్లో మొయ్యలేని భారాలు ఉంటాయి.
పక్షిరాజు కూడా చిన్నప్పుడు భారం లేదు, బానే ఎగురుతుంది. పక్షిరాజు పెరుగుతున్నాడు. కానీ దేవుడు ఆ పక్షిరాజు మైండ్లో చిప్లో ఒకటి పెట్టాడు. ఏం తెలుసా? నువ్వు పెద్ద అయితే నీకు భారము, నువ్వు మొయ్యలేవు, నిన్ను నువ్వు మొయ్యలేవు. అప్పుడు దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ పెట్టాడు ఆ పక్షిరాజులో. ఏం తెలుసా? పక్షిరాజా, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? నీవు పెరిగినటువంటి ఆ బొచ్చును తీసుకోవాలి. నీకు పెరిగిన ఆ ముక్కును ఏం చేయాలా? కట్ చేసుకోవాలా. నీకు పెరిగిన ఆ ఫెదర్స్ నువ్వేం చేయాలా? ఆ ముక్కుతో మొత్తము తీసుకోవాలా. అంటే మన జీవితంలో ఉన్న భారాలు పోతాయా? పోవా? నువ్వు వేసుకున్న భారము కాకపోయినా వేరే వాళ్ళు నీ మీద భారం వేసినా, ఇరుగు పొరుగు వాళ్ళు నీ బంధువులు నీ మీద భారం వేసినా, అది దేవుడు తీయగలడా? తీయలేడా? ఆమేన్. నువ్వు తీసుకోగలవా? తీసుకోలేవా? చెప్పాలి. దేవుడు తీస్తాడా? నువ్వు తీసుకోవాలా? నీ మోకాలు దేవుడు తీయడు. పక్షిరాజు తనకు తానే పొడుచుకుంటుంది, కానీ దేవుడు వచ్చి తీల ఫెదర్స్, ఆ రెక్కలను దేవుడు కాదు ఎరగొట్టింది. దేవుడు కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలడు. దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, చేతులు ఇస్తాడు. నువ్వు చేయగలవా? ఆమేన్. ఈరోజు ఉద్యోగం నువ్వు చేస్తున్నావా? దేవుడు చేస్తున్నాడా? వినబట్లేదు. ఈరోజు బిజినెస్ నువ్వు చేస్తున్నావా? దేవుడు చేస్తున్నాడా? ఈరోజు అన్నం నువ్వు వండుతున్నావా? దేవుడు వండుతున్నాడా? ఈరోజు కాలేజీకి నువ్వు పోతున్నావా? దేవుడు పోతున్నాడా? ఈరోజు బిడ్డలు నువ్వు కంటున్నావా? దేవుడు కంటున్నాడా? మరి దేవుడేంది పాత్ర? అసలు దేవుడేంది? అన్నీ మనమే చేసుకుంటే దేవుడేంది మధ్యలో? దేవుడు ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ ఓపెనింగ్ ద డోర్స్. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మనకు ద్వారాలు తెరుస్తున్నాడు. నీ జీవితంలో కని విని ఎరుగని గొప్ప కార్యాల కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. నువ్వు తెరవని ద్వారం ఆయన నీ కోసం తెరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ చిన్నప్పుడే టీచ్ చేయాలి. నాన్న, చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం ఎక్కాల చెప్పాలా వద్దా? చదువుకోకపోతే బర్రెలు మేపుతాను అని మాత్రం చెప్తాను. నువ్వు 10th ఫెయిల్ అయితే నీకేం పెడతాను? 2 బర్రెలు కొనిస్తాను. నువ్వు 6th ఫెయిల్ అయితే 2 మేకలు. ఇలాంటివి చెప్తారేంటి నాన్న? నీ చదువు అయిపోయిన వెంటనే నువ్వేం చేయాలా? చెప్పాలి. జాబ్ చేయాలి. అది టీచ్ చేయాలి మైండ్లో. ఆమేన్. పక్షిరాజు కూడా పెద్ద అయిన తర్వాత, ఈ వయసుకు వచ్చిన తర్వాత బరువు ఎక్కువ అయిపోయాడు. హీ ఈస్ బికమింగ్ మోర్ ఫ్యాట్ అండ్ హీ కుడెంట్ హ్యాండిల్ హిమ్సెల్ఫ్. మొత్తం నీకున్న రెక్కలన్నీ పీకేసేయి, నీకున్న ముక్కును కట్ చేసేసుకో, కోసేసుకో అని దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ పొదల్లోకి వెళ్ళి, ఆ గుహల్లోకి వెళ్ళి పక్షిరాజు ఒక్కడే ఆ భారమంతా తొలగించుకుంటున్నాడు. ఆమేన్. ఐమ్ టెల్లింగ్ యూ సంథింగ్. ఈరోజు చూడండి, ఆ వ్యక్తికి తెలియకుండా తన జీవితంలో బరువు ఎక్కువ అయిపోయింది. పిల్లలు, భర్త, భార్య, ఫీజులు, రెంట్లు అన్నీ ఎక్కువైపోయి బరువు, భారం ఎక్కువైపోయినాయి. ఈరోజు పక్షిరాజుకు దేవుడిచ్చిన సామర్థ్యము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మీ మీద కాడులు ఉండొచ్చు, మీ మీద బరువులు ఉండొచ్చు, మీ మీద అన్నీ ఉండొచ్చు, కానీ ఒక టైం వస్తుంది దేవుడు చెప్పే మాటలను వింటే ఆ బరువు, ఆ కాడి నువ్వు తీసేయచ్చు. ఆమేన్. నిరుద్యోగము అనే కాడి, గడ్డుతనము అనే కాడి, బలహీనతలు అనే కాడి, రోగము అనే కాడి, ఎన్నో కాడులు, నువ్వు మొయ్యలేని కాడులు నీ భుజం మీద, రెక్కల మీద ఉంటున్నాయి. నువ్వేం చేయగలవు తెలుసా? ఈరోజు వాక్యం అదే. ఆమేన్. నీ జీవితంలో ఎన్నున్న మోయలేనివన్నీ నువ్వు మోస్తావు. హల్లెలూయా. బ్రదర్, ఒక్క వ్యక్తి ఫీజే కట్టలేకపోతున్నానంటే 10, 15, 20 మంది ఫీజులు కట్టే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఈ పక్షిరాజు యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి చూడండి. ఎప్పుడైతే ఆ రెక్కలన్నీ ఊడబెరుక్కొని, ఆ ముక్కు మొత్తం కోసేసుకొని, ఆ పక్షిరాజు తనకు తాను తేలిక చేసుకుంది. ఆమేన్. అందుకనే వాక్యం సెలవిస్తుంది, దావీదు భక్తుడు రాస్తాడు, పక్షిరాజు యవ్వనమును వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. పక్షిరాజు పోయిన యవ్వనాన్ని మళ్ళీ తెచ్చుకుంది.
అంటే పక్షిరాజు పోయిన ప్రాస్పరిటీని మళ్ళీ తెచ్చుకుంది, పక్షిరాజు పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ తెచ్చుకుంది, పక్షిరాజు పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ తెచ్చుకుంది, పక్షిరాజు పోయినటువంటి ఆ నూతన బలాన్ని మళ్ళీ తెచ్చుకోగలిగింది. ఆమేన్. దిస్ ఈగల్ ఈజ్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ రెస్టోరేషన్. నేను తిరిగి పొందుకోవాలి అనే ఆత్మ పక్షిరాజుకుంది. నా మోకానికి ఎవడిస్తాడు, నా మోకానికి ఎవడిస్తాడు, నా మోకానికి ఎవడిస్తాడు? నీ మోకానికి ఇచ్చేది. ఆగండి అక్కడే. ద లార్డ్ విల్ బ్లెస్ యువర్ ఫేస్. నువ్వు నల్లగున్నా, చండాలంగా ఉన్నా, ముఖం అంగవికారంగా ఉన్నా, ముఖం అంతా బొక్కలున్నా, నీ ముఖాన్ని చూసి తీరాలి. ఇఫ్ యువర్ ఎండి. ఆమేన్. నువ్వు ఎండి CEO అయితే నీ ముఖాన్ని ఏం చేయాలా? జనాలు ఖచ్చితంగా మా సార్ ఎంత బాగున్నాడో, బాగుంటాడు. ఎందుకు? మీ సార్ ఎవరు? CEO కాబట్టి. నల్లగా బొగ్గు. వాడెవడు? CEO. వాడిని ఏం చేయాలి? సార్ గుడ్ మార్నింగ్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్ అనేక తప్పదు. దేవుడు అలా హెచ్చిస్తాడు. ఆమేన్. ఈ పక్షిరాజు యొక్క అభిషేకం ఎలా ఉంటుందో మనం చూద్దాం. లెట్స్ గో టు 2 కింగ్స్, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 2 కింగ్స్ చాప్టర్ నంబర్ 6 వర్స్ నంబర్ 24. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, షోమ్రోనులో గొప్ప క్షామము కలిగెను. There is a great famine in that city. లైఫ్లో ఇప్పుడు ఎవరు చూస్తుండ్రా కరువుని? అటువంటి కరువు ఆ దినాల్లో వాళ్ళు చూశారు. ఎటువంటి కరువు చూద్దాం. లెట్స్ సీ దట్. కమ్ లిటిల్ డమ్. గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇజ్రాయేల రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది, యెహోవా నీకు సహాయము చేయనిది, నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును? లెట్స్ అండర్లైన్ దట్. ఇఫ్ గాడ్ డిడ్ నాట్ హెల్ప్ యూ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? దేవుడు నీకు ఆ కార్యమును అద్భుతము చేయలేకపోతే నేనెలా నీ జీవితంలో అద్భుతము చేయగలనని ఆ రాజు అంటూ ఉన్నాడు. ఆ ఊర్లో ఎలా ఉంది కరువు? భయంకరమైన కరువు. ఓకే, ఒక స్త్రీ వచ్చి, మీలాంటి స్త్రీ ఒకటి వచ్చి రాజును అడుగుతుంది, రాజా భయంకరమైన కరువు ఉంది కదా, మాకేదైనా తినడానికి ఏదైనా పెట్టు అన్నప్పుడు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. హీఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. బట్ ఆయన అంటున్నాడు, దేవుడే సహాయం చేయలేంది నేను ఎక్కడ చేస్తాను మా నీకు? నేను నీకు సహాయం చేసేంత వాడినా? నో నో. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. అందరు జాగ్రత్త చూడండి. యెహోవా నీకు సహాయము చేయనిది, యెహోవా నీకు సహాయము చేయనిది, నేనెక్కడ నుండి? సమ్వన్ ఇస్ బ్లేమింగ్ గాడ్. ఎవరో దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారు. దేవుడు నీకు సహాయం చేయనిది నేను ఎక్కడికెళ్ళి చేస్తాను నీకు అంటున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు తన సింహాసనం మీద విడిచి వచ్చి నీకు సహాయం చేస్తాడా? నో నో నో, హీ వోంట్ డూ దట్. కమ్ ఆన్, రీడ్ దట్. కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు. ఇప్పుడు అర్థమైంది మీకు వాళ్ళు ఏ కరువులో ఉన్నారు? రైస్ బ్యాగులు, బియ్యము, తర్వాత పప్పులు, ఉప్పులు కరువు కాదు. అసలు ఆ ఊర్లో ఒక్క పంట కూడా పండట్లేదు. ఎటువంటి భయంకరమైనటువంటి కరువులోకి వాళ్ళు వెళ్ళిపోయారంటే, ఈరోజు నా కూతురు చంపుకొని తిందాం, ఈ అమ్మాయిని నరుక్కొని తినాలి, రేపు నీ కూతురు, ఎల్లుండి నీ కూతురు, అట్లా వంతులు చొప్పున బిడ్డల్ని కోసుకొని తినేసే పరిస్థితి ఏర్పడింది. లేదంటే బతకలేరు. ఒక మనిషిని కోస్తే మినిమం ఒక 20-30 కుటుంబాలు బతికేయచ్చు. ఎన్ని కేజీలు ఉన్నావు? ఒక 30 కేజీలు ఉన్నావు నువ్వు.
40 కేజీలు ఉంటావా? లేవా? 20 ఉన్నావా? అయితే మినిమం 10 ఫ్యామిలీలు బతికేస్తాయి. ఫ్యామిలీకి కుక్కీలో ఇచ్చేస్తే బతికేస్తాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఇంకా మీరు అర్థం చేసుకోండి, సాల్ట్, ఉప్పు, కారము, బియ్యము ఏమి లేవు. ఎటువంటి కరువు, ఎటువంటి కరువు, ఎటువంటి కరువు ఆ దినాల్లోనే భయంకరంగా చూశారు వాళ్ళు. ఈరోజు మా అబ్బాయిని చంపేయండి, రేపు మీ అబ్బాయి మర్చిపోకండి, ఎల్లుండి మీ కూతురు, ఆ తర్వాత మీ వారం, శనివారంకి మీ అమ్మాయి, అట్లా వంతులు చొప్పున వాళ్ళు తినడానికి సిద్ధమైపోయారు. చూద్దాం ఏం జరిగిందో. మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి, మా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఇంటి మీద గోనె పట్ట కనబడెను. తరువాత రాజు, షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చి అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇంకా ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెననెను. కొన్ని ద్వారాలు మూయబడ్డాయి. చాలా మంది జీవితంలో, ఇక్కడ కూర్చున్న చాలా మంది లైఫ్లో చాలా డోర్స్ మూయబడ్డాయి. యూ నీడ్ టు నో దిస్. ఓపెన్గా చెప్పండి, మీ అందరికీ నేను ఓపెన్గా ఫ్రీగా చెప్తున్నాను. ఎవరెవరి జీవితంలో ద్వారాలు మూయబడ్డారని మీరు గ్రహించారు? నా లైఫ్లో కొన్ని ద్వారాలు మూయబడ్డాయి పాస్టర్ గారు, నా లైఫ్లో కొన్ని ద్వారాలు మూయబడ్డాయి అన్నా అని ఎవరన్నా చెప్పగలరా? ఎవరు లేరా? అందరూ తలుపులు బార్లుగా తెరుచున్నాయా? మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి, ఫైనాన్షియల్ డోర్ క్లోజ్డ్, సీజ్డ్. లేదంటే ఈ పాటికి ఒక్కొక్కరు బ్యాంక్లో 10 కోట్లు 20 కోట్లు ఉండాలి. యువర్ అకౌంట్స్ హ్యాస్ బీన్ సీజ్డ్. హెల్త్కి సంబంధించి, ప్రాస్పరిటీకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఎదుగుదలకి సంబంధించి అనేకమైన ద్వారాలు మూయబడ్డాయి. దేవుడు కూడా నీ దగ్గరికి యాక్సెస్ చేయలేనంత భయంకరమైన ద్వారాలు ఉన్నాయి నీ జీవితంలో. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు దీవించరా? దీవిస్తాడు. కానీ ఇంకా నా జీవితంలో అభివృద్ధి రావట్లేదేంటి? ఇంకా నా జీవితంలో ఉద్యోగాలు రావట్లేదేంటి? ఇంకా నా జీవితంలో ప్రాస్పరిటీ రావట్లేదేంటి? ఇంకా నా లైఫ్లో నేను గొప్పవి చూడలేకపోతున్నాను ఏంటి? దేర్ ఆర్ సమ్ డోర్స్, కొన్ని ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు మీ జీవితంలో మూయబడ్డాయి. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఆ ద్వారాలు మూయబడ్డాయి. కాబట్టి ఈరోజు కొన్ని దేవుడున్నా నీ దగ్గర కొన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ప్లెజర్స్ ఆర్ ట్రెజర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎక్సెస్ ఆఫ్ బ్లెస్సింగ్ లేదు, ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్ ఉంది. ఎక్సెస్ ఆఫ్ ప్రాస్పరిటీ లేదు, ఎక్సెస్ ఆఫ్ డెప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్సెస్ ఆఫ్ జాయ్ లేదు, ఎక్సెస్ ఆఫ్ వాట్? సారోనెస్. రోజు మనం యేసు నామంలో ఏడవాల్సిందే, అంతేనా? రోజు ఏదో ఒక ఎవరి దగ్గర తిట్టించుకోవాల్సిందే, రోజు ఎక్కడో దగ్గర గాయపడాల్సిందే, రోజు ఎక్కడో ఒక దగ్గర మొఖం నల్లగా తెల్లగా బ్రౌన్గా పెట్టాల్సిందే, రోజు ఎక్కడో ఒక దగ్గర మనం గాయాలు తగిలించుకోవాల్సిందే. వాట్ ఈస్ దిస్ సర్కస్? ఈ క్రైస్తవుడి జీవితం ఏమి ఇంత సర్కస్గా ఉంది? ఈ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎందుకు ఇలా తయారైపోయారు?
ఈ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎందుకు ఇలా ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే కొన్ని ద్వారాలు మూయబడ్డాయి. చూడండి, ఆ రాజు కూడా అంటున్నాడు, నేను కూడా ఏం చేయలేను, దేవుడే దీవించలేది నేను ఎక్కడికి దీవిస్తాను, నేను దేవుడే దీవించింది నేను ఎక్కడ దీవిస్తాను నేను. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ యూ, ఇఫ్ గాడ్ ఈస్ నాట్ హ్యావింగ్ కంపాషన్ ఆన్ యూ, హౌ కెన్ ఐ డూ మ్యాన్? నేనేం చేయగలను నిన్ను అంటున్నాడు రాజు. హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసాడు కదా. చాలా మంది అంటారు, దేవుడే ముట్టలేంది నేను ఎడ ముడతాను నిన్ను, దేవుడే తాకలేంది నేను ఎడ తాకుతాను, దేవుడికే లేంది నాకెందుకు, ఆయనకే లేంది నాకెందుకు, ఈయనకి లేంది నాకెందుకు అని రకరకాలుగా మనము తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం చాలా సందర్భాల్లో. బట్ హియర్ కమ్స్ హౌ టు ఆపరేట్ లైక్ ఈగల్. పక్షిరాజు వలె ఎలా మనం ఆపరేట్ చేయాలి? ఇట్స్ వెరీ ఈజీ వెన్ యూ మెడిటేట్ ద వర్డ్. చూడండి, మీకు తెలుసుగా పరిస్థితి ఏంటి? కరువులు ఏముంటాయి? ఆనందం, సంతోషం, డబ్బులు, బియ్యము, రైసు, బిర్యానీ, ఇంకా కూల్ డ్రింక్స్, థమ్సప్, ఏమేమి ఉంటాయి కరువులో? ఇవన్నీ మీకున్నాయేమో. అక్కడున్న కరువులో ఏమన్నాయి తెలుసా? ఒక్క బియ్యము గింజ కూడా లేదు అక్కడ. చంపుకొని తినే పరిస్థితి ఏర్పడింది అక్కడ. అప్పుడు వచ్చాడు ఒక వ్యక్తి. హియర్ కమ్స్ అ మ్యాన్ కాల్డ్ ఎలీషా. కమ్ ఆన్, లెట్స్ గో టు 7:1. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. ఎక్కడ మాట్లాడాడు దేవుడు? దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? దేవుడికి వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అసలు దేవుడు ఎక్కడ మాట్లాడాడు వాళ్ళతో? కమ్ ఆన్, రీడ్ దట్. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. వావ్, హియర్ కమ్స్ ఎ మ్యాన్ టాకింగ్ లైక్ గాడ్. ఒక వ్యక్తి వచ్చేసాడు అక్కడికి. అప్పుడు దాకా మనుషుల్ని చంపుకొని, ఈరోజు నీ కొడుకు, ఈరోజు రేపు నీ కూతురు, ఎల్లుండి నీ కొడుకు అని చంపుకొని తినే పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. దేవుడు పక్షముగా ఒక వ్యక్తి వచ్చి ఆ పరిస్థితిని మారుస్తున్నాడు. ఆమేన్. హియర్ కమ్స్ ఎలీషా. ఎలీషా వచ్చి, ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు 1 గంటకి ఇది దొరుకుతుంది, రేపు మధ్యాహ్నం ఇది దొరుకుతుంది, రేపు సాయంకాలం ఇది దొరుకుతుంది, రేపు ఉదయం ఇది దొరుకుతుంది అని ప్రవచిస్తున్నాడు. అండ్ హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ గాడ్, హీ ఈజ్ స్పీకింగ్ లైక్ గాడ్. నేను ఒకటే అంటాను, ఇంకా ఆ రోగం పోవడానికి, ఇంకా ఆ దరిద్రం పోవడానికి, ఇంకా ఆ పరిస్థితి మారడానికి ఇంకా ఎందుకు దేవుడు కొరకు ఎదురు చూస్తున్నావు? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్. వై యు ఆర్ స్టిల్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్? దేవుడు వచ్చి ముట్టి స్వస్థపరచాలని వై యు ఆర్ వెయిటింగ్? కొంచెం ట్విస్ట్ మెంటల్ వస్తుంది మీకు ఈ వాక్యం వల్ల. పక్క రావాలి మీకు మెంటల్. ఈరోజు వచ్చి తీరాలి. ఆమెన్. మీకు మెంటల్ రావాలి ఈరోజు. వై యు ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్? ఎందుకు దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు? ఇఫ్ యు ఆర్ సిక్, డోంట్ వెయిట్ ఫర్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ పూర్, డోంట్ వెయిట్ ఫర్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ జాబ్లెస్, డోంట్ వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుడి కొరకు ఎదురు, దేవుడే వచ్చి నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడే వచ్చి ఆయన గాయపడిన హస్తములదు నన్ను, నోవే. ఇంకా క్షీణించి కృషించి నేల కత్తుకోబోతున్నావు, అంతేగాని పైకి లేవు. దే ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. దే ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. పరిస్థితిని మారుస్తాడు దేవుడు, స్థితిగతులు మారుస్తాడు దేవుడు, నా అప్పులు తీరుస్తాడు దేవుడు. దేవా, నా అప్పులు పోవును గాక. పోవు. యు ఆర్ డూయింగ్ బ్లండర్ మిస్టేక్స్. నజరేయుడైన యేసు నామమున అప్పులు పోవు. పోవు అవి ఇంకొంచెం ఎక్కువ అయితే అంతే. ఒకటే ఫైనల్ గోసారి చెప్పి ఆపేద్దాం. ఇంకా ఎందుకు దేవుడి కొరకు ఎదురు చూస్తున్నావు? See, when you are talking like this, God is very happy. You know that? God is very happy. దేవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు చెప్పమంటారా?
నీ లోపల ఉన్న దేవుడి దగ్గర ఉండి ఎక్కడో వచ్చే దేవుడి కొరకు ఎదురు చూస్తున్నావేంటి? కొంచెం పిచ్చి అనిపిట్లే? నీ లోపల ఉన్నాడు దేవుడు. ఆయన నీ లోపలికి వచ్చి కూర్చొని నీ జీవితంలో జరిగినవన్నీ వింటున్నాడు. మరి నీ అప్పులు దేవుడికి తెలీదా? నీ రోగం దేవుడికి తెలీదా? నీ నిరుద్యోగం దేవుడికి తెలీదా? నీ ఫెయిల్యూర్ దేవుడికి తెలీదా? మరి లోపల ఉన్న దేవుడు ఎలా కార్యం చేస్తాడు తెలుసా? నీవు దేవుడిలాగా మాట్లాడాలి. ఆమేన్. మీకు అర్థమైన అర్థం కాకపోయినా నేను చెప్పి తీరుతాను. మీరు దేవుని కొరకు ఎదురు చూడకూడదు. డోంట్ వెయిట్ అపాన్ ద లార్డ్ అండ్ హీ వోంట్ కమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ హీ వోంట్ కమ్ అండ్ హీల్ యూ. ఆయన వచ్చి మిమ్మల్ని స్వస్థపరచడు. మీరు ఇంకా ట్రాన్స్లో, మీరు ఇంకా మత్తులో ఉన్నారు. యాక్చువల్లీ బయటికి రండి. పక్కన వాళ్ళు చెప్పండి, మత్తులో నుంచి బయటికి రా. తాగిన వాళ్ళే కాదు మత్తులో ఉండేది, చాలా మంది మత్తులో ఉన్నారు. ఇక్కడ ప్రపంచమే మత్తులో ఉంది. ఆ మత్తులో నుంచి మనం బయటకు వచ్చును గాక. ఆమేన్. యా, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. నీ దేవుడే సహాయం చేయలేంది నేను ఎక్కడికి వెళ్ళి చేయాలి? ఆ రాజు అంటున్నాడు. ఆ రాజుల చేతులు ఎత్తేసాడు. ఆ ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఆ ప్రజలు భయంకరమైన శోధనలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు ఎలీషా, దేవుడిలాగా మాట్లాడుతున్నాడు. Thus says the Lord, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అంటున్నాడు. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారపు ముండా రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవరನ್ನು అమ్మబడును. వావ్, హీ ఈస్ డిక్లైరింగ్ లైక్ గాడ్. ఆమేన్. సో మనం చేసేది ఏం తెలుసా? చేయబట్టుకొని, ప్రభా ఈ కుమార్తెని ముట్టు నాయనా, ఈ బిడ్డను ఆశీర్వదించు, ఈ బిడ్డని బలపరచు, ఈ బిడ్డని నువ్వు నేరుగా సింహాసనం దగ్గర బస్సు ఎక్కేసుకొచ్చి ప్రభా ఈ బిడ్డని ఫీజు కట్టు ప్రభా, ఈ బిడ్డని లేవనెత్తు ప్రభా, ఈ బిడ్డకి మంచి చెడ్డ చూసుకోయ్యా, ఈ బిడ్డకు డ్రెస్ కొనిచ్చు ప్రభా, ఈ బిడ్డకు అన్నం పెట్టు ప్రభా, మధ్యాహ్నం కాలేజీకి స్కూల్కి అన్నం క్యారేజ్ తీసుకెళ్ళి ప్రభా. మన ప్రేయర్లు ఎటా? నేను చెప్తున్నా కదా, ఒక్క ప్రేయర్ కూడా పరలోకం చేరదు. నిజం చెప్తున్నా. ప్రభా నేను పోలేకపోతున్నాను ప్రభా, నువ్వే క్యారేజ్ తీసుకెళ్ళి ఆ బిడ్డకి ప్రభా మధ్యాహ్నం కాలేజీకి. ఆయన ఏం దేవుడేమైనా అసిస్టెంటా? దేవుడేమైనా పియ్యానా? యూ లిల్లీపుట్స్ ఎలిమెంటరీ పీపుల్, బయటికి రండి ఆ మత్తులో నుంచి. కంటిన్యూ. ఇఫ్ యు ఆర్ ఎ గాడ్, ఓకే, ఎట్లా? ఇఫ్ యు ఆర్ ఎ గాడ్, నువ్వు దేవుడు అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ I bless her. Amen. I bless you in Jesus' name. I bless you with car. I bless you with new dress. I bless you with new cycle. I bless you with new things. I bless you with new dress. No bless cheyali janalni. You're not blessing. You're just receiving the blessings. If you are a God, how you will talk? నువ్వే దేవుడు అయితే ఎలా మాట్లాడతావు? దేవుడు బదులుగా ఎలీషా మాట్లాడుతున్నాడు. రేపు ఇదే గంటకి రూపాయికి దొరుకుతుంది, రూపాయికి దొరుకుతుంది. ఆమేన్. పిండి దొరుకుతుంది, నీళ్లు దొరుకుతున్నాయి అని చెప్పి ఎలీషా ప్రవచించాడు. ఆమేన్. హి స్పోక్ లైక్ గాడ్. హి స్పోక్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని పక్షముగా ఎలీషా పలికాడు. ఆమేన్. దేవుని బదులుగా నువ్వు పలకాలి. ఆమేన్. ఈరోజు దేవుని బదులుగా నేను మీ జీవితంలో పలకబోతున్నాను. ఆమేన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ I am prophesying upon your lives. Amen. ఈరోజు నీ భార్య పొజిషన్లో ఉన్నావా, భర్త పొజిషన్లో ఉన్నావా, తల్లిదండ్రుల పొజిషన్లో ఉన్నావా, దేవా ఇప్పుడు దీవించాను బాక. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. అంతే. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ప్రభా ఈ బిడ్డలకి బట్టలు కొని ప్రభా, ఈ బిడ్డలకి కారు కొని నాయన, సైకిల్ కొని ప్రభా. ప్రైజ్ ది లార్డ్. ప్రవచించు, దేవుడులాగా ప్రవచించు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక మీదటి జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. యేసయ్య ఎలా మాట్లాడతాడు? తండ్రిలాగా మాట్లాడతాడు. ఆమేన్. చూద్దాం యేసయ్య ఎలా మాట్లాడుతున్నాడు, మనం ఎలా మాట్లాడుతున్నాం. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి
5 మంటపములు కలవు. ఆయా సమయమునకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 సంవత్సరములు గల వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటి నుంచి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోరుచున్నావా? ఏమో ప్రేయర్ చేయమంటారా? మీకోసం ప్రేయర్ చేయాలా? మీకోసం యేసు ప్రభు అడగల, ఎరా ఏం బాలేదు వీడికి, ఏంది ఎడ కూర్చున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి, 38 సంవత్సరాల నుంచి అనుకున్నాడు. వెంటనే వాడిని అడిగాడు, ఎరా స్వస్థత కావాలా అన్నాడు. అయ్యా కొంచెం మీ అందరు కలిసి నన్ను కోనేటి దాకా డ్రాప్ చేస్తే నేను మునిగేస్తాను అనుకుంటున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, స్వస్థత కావాలా అని. డు యు వాంట్ హీలింగ్? ఫైనల్లీ వాడు ఒప్పుకున్నాడు, కావాలన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ పరుపెత్తుకొని పైకిలే అన్నాడు. ఆమేన్. ఈరోజు నేనేం గుర్తు చేస్తున్నానంటే, యేసు ప్రభు తండ్రిలాగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు? తండ్రి వలె మాట్లాడుతున్నాడు. తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు? లేని వాటిని ఉన్న వాటిగా మాట్లాడుతున్నాడు. అక్కడ తండ్రి కటిక చీకటి చూశాడు. తండ్రి ఒకటే మాట అన్నాడు, లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడా? తండ్రి అయిన దేవుడు ప్రార్థన చేశాడా? చెయ్యలేదు. ప్రార్థన గదిలో ప్రార్థన చేయండి, ప్రవచించే గదిలో ప్రవచించండి, డిక్లరేషన్స్ చేసే దగ్గర డిక్లేర్ చేయండి. ఆన్ రోడ్, స్టేజ్ మీద, ఆల్టర్ మీద, మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాల్లో మీరు దేవుడులాగా మాట్లాడాలి. ఆమేన్. దేవుడు ఒకటే ఆ చీకటిని చూసి లెట్ దేర్ బి లైట్ అన్నాడు. అయ్యయ్యో, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా షుగర్ నీకు? ఎన్ని రోజుల నుంచి ఉంది సిస్టర్ మీకు బీపీ? ఎన్ని రోజుల నుంచి ఉంది అమ్మా నీకు మైగ్రేన్? అవునా? అయ్యయ్యో, డాక్టర్ని కలవకపోయినావా? అంతే. అందరూ మాట్లాడే మాటలు ఇవి. పేదవాళ్ళు మాట్లాడే మాటలు, శక్తి లేనోడు మాట్లాడే మాటలు, బలహీనుడు మాట్లాడే మాటలు. ఈరోజు క్రైస్తవుడు ఎవరిలాగా మాట్లాడాలి తెలుసా? దేవుడిలాగా మాట్లాడాలి. ఆమేన్. We need to speak like God. ఆ దేవుడు ఏమని మాట్లాడాడు తెలుసా? లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఆడ వెలుగు వచ్చేసింది. ఆమేన్. ఆ యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అంటే అవునయ్యా అంటే లేయి పైకి అన్నాడు. జీసస్ నెవర్ ప్రేడ్. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేయలా రోడ్ల మీద ఎవరికి. ఆయన రహస్య గదిలో ప్రార్థన చేసుకున్నాడు తండ్రికి. నీ రహస్య గదిలో ప్రార్థన చేయి. నీవు రోడ్ల మీద, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎక్కడున్నా ప్రవచించు తండ్రి వల్లే. ఆమేన్. ఇక్కడ రోడ్లు బాలేవా? రోడ్లు పడును గాక. ఆమేన్. రోగిని చూసి నువ్వేం పలకాలి? నువ్వు స్వస్థపడతావు. ఆమేన్. హల్లెలూయా. నీ కోసం నేను ఇంట్లో ప్రేయర్లో పెడతాలే. ఎక్కడ? ఇంట్లో. నాయనా జ్ఞాపకం చేసుకో ఎయిడ్స్ పేషెంట్, నాయనా క్యాన్సర్ పేషెంట్ జ్ఞాపకం చేసుకో. యు ఆర్ నాట్ టాకింగ్ లైక్ గాడ్, యు ఆర్ టాకింగ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ టాకింగ్ లైక్ ఎ బఫెలో. యా, యు ఆర్ టాకింగ్ లైక్ ఎ జెంటైల్. యు ఆర్ నాట్ టాకింగ్ లైక్ గాడ్, యు ఆర్ నాట్ టాకింగ్ లైక్ ఎ క్రిస్టియన్, యు ఆర్ టాకింగ్ లైక్ ఎ కామన్ మ్యాన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ కామన్ మ్యాన్. దేవుణ్ణి కలిగిన వాడు అందరూ సాధారణమైన వాళ్ళే. దేవుణ్ణి కలిగిన వాడు అసాధారణమైన వాడు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, ఇఫ్ గాడ్ ఈస్ ఇన్ యు, యు ఆర్ ఎ సూపర్ న్యాచురల్ పర్సన్. కొన్ని వందల లక్షల సార్లు చెప్పుంటాను మీకు నేను. నీ లోపల ఎవరున్నారు? యేసయ్య. మీ లోపల ఎవరున్నారు? మీ లోపల ఎవరున్నారు? పొర్రపాట్లు మర్చిపోకండి మాట. ఎవరున్నారు? ఏం బాబా? నా లోపల ఒక అబ్బాయి. బాయో నువ్వు పోతావు జాగ్రత్త. 6/3. నా లోపల ఒక అమ్మాయ. లోపల ఏం చేస్తుందిరా? బయటికి లేదని ఫస్ట్ అర్జెంట్ జుట్టు పట్టుకొని ఏం చేస్తుంది లోపల? అది లోపలికి ఎప్పుడు దూరింది? కంపెనీలో మరి రోజు టిఫిన్ బాక్స్ తెచ్చిస్తుంది, దూరిపోయింది లోపలికి. జుట్టు పట్టుకొని ఏం చేయాలి? దాన్ని బయటికి లాగాలి. లోపల దూరిందా? లోపల పెద్ద టెంపుల్ కడుతుంది నీకు. లోపల ఉంటుంది, ఆమె పోదు, నువ్వు పోవు.
ఎస్. ఒకరోజు ఒక వ్యక్తి వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత కరెక్ట్గా 2 సంవత్సరాలకి ఆమె చనిపోయింది. ఒక రోగం వచ్చి ఆమె చనిపోయింది. రోగం వచ్చి చనిపోయినప్పుడు ఆ మేడం గారు అక్కడక్కడ తిరుగుతున్నారు. పోలా ఎవరు చనిపోయిన ఆమె అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంది. రోజు ఈయన డ్యూటీ దిగి బస్సు దిగి ఒక దగ్గర బండి తీసుకొని ఇంటికి పోవాలి 2-3 కిలోమీటర్లు. నేను ఎదురు వస్తూ ఉన్నాను. ఆయన బండి స్టార్ట్ చేసుకొని రోజు ఆయన చేసే పని చెప్తాను. బండి స్టార్ట్ చేసుకుంటే ఆమె కూడా బండి ఎక్కుతుంది. తిన్నావా, వస్తున్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ దిగినావు, ఏం చేసి ఏం కొని ఉండేవు, రోజు ఇదే. ఎవరితో? దెయ్యంతో. వీడికి ఏంటి, వీడు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లేదు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. వీడికి ఏంటి పెళ్ళి ఇప్పుడల్లా, ఇప్పుడు నన్నెవరు చేసుకుంటారు, నన్నెవరు చేసుకుంటారు అంటున్నాడు. రోజు చచ్చిపోయింది దాంతో మాటలు. ఏం సంగతి, డ్రెస్ బాగుంది, ఏం కూరండే ఈరోజు, నేను లేట్ అయిపోయింది, ఏం కాదులే, జాగ్రత్త కూర్చోన్నాను, గట్టిగా పట్టుకో. పోతున్నాడు బండి మీద. అమ్మ దయ్యమా, చూసే ఆడి కొరకు నిఘా పెట్టాను. అప్పుడు దొరికాడు. దట్స్ అ సోల్ టై. దట్స్ ద సోల్ టై. నాన్న ఇటు రామ్మా అన్న. ఎవరిని ఎక్కించుకొచ్చావంటే నేను ఎవరిని ఎక్కించుకున్నాను, నేను చూశానులే నువ్వు ఎక్కించుకోవడం, రా అన్న. ఆ రోజుకి అతనికి విడుదల వచ్చింది. తర్వాత 2-3 నెలలకి దేవుడు అతనికి మంచి చక్కటి వివాహం చేశాడు. ఆమేన్. కొన్ని పొమ్మన్నా పోవు. ఏం చేయాలి మీరు? తరిమి కొట్టాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు దేవుడిలాగా మాట్లాడట్లేదు. ఎందుకంటే దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి దేవుడే మాట్లాడాలి. ఇప్పుడు ఆ పరిస్థితితో లెట్స్ ప్రే, నో లెట్స్ ప్రొఫెసై. ప్రవచిద్దాం యేసునామములో. ఆమేన్, ఆమేన్. యు క్యాన్సర్ గా అనాల, యు ఎయిడ్స్ గో అనాల. ఆమేన్. ఎస్. ఏ రోగముతో అయినా దేవుడు మాట్లాడతాడు. నువ్వు దేవునికి కొంచెం అవకాశం ఇవ్వు, నీ లోపల దేవుడు దాంతో మాట్లాడతాడు. రేపు ఇదే సమయానికి రూపాయికి ఆ పిండి దొరుకుతుంది, రూపాయికి ఇది దొరుకుతుంది, పోండి అన్నాడు ఎలీషా. దొరికింది. ఆమేన్. సేమ్ యేసు ప్రభు కూడా తండ్రిలాగా మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా అంటే అవునయ్యా అంటే లేయి పరిపెత్తుకొని అన్నాడు. కమాన్, గెట్ అప్. ఒక చిన్నది చనిపోతే యేసయ్య అంటాడు, ఆ చిన్నది చనిపోలే, నిద్రిస్తుందని చెప్పి ఆమె దగ్గర కూర్చొని, చిన్నదానా పైకి లే అంటాడు. హీ స్పోక్ ఎ క్యాజువల్ వర్డ్స్ లైక్ హిస్ ఫాదర్. తండ్రి ఏమి చేయుచున్నాడో కుమారుడు చూచను గనుక అదే తప్ప తానంతట తాను ఏది చేయలేదు. మనము కూడా యేసయ్య ఎలా చేశాడు అలానే చేయాలి. మనం యేసయ్య ఎలా మాట్లాడారు మనం కూడా అలాగే మాట్లాడాలి. అమ్మ కొంచెం నొప్పిగా ఉంది మమ్మీ అంటే ప్రార్థన చేసుకోరా తగ్గిపోద్ది అంటది మమ్మీ కదా. మంచి మమ్మీలు, ప్రైజ్ ది లార్డ్. మై డియర్ మమ్మీస్, ప్రే అండ్ స్పీక్ లైక్ గాడ్. అనదర్ మమ్మీ కాల్డ్ ఎస్టర్డే. ఒక మమ్మీ ఫోన్ చేసింది నాకు. ఒక మమ్మీ ఏమైందమ్మా అంటే, పాపకి బాగా మెడల్ నొప్పులన్నా, అసలు ప్రార్థన చేశాను, జండుబాం రాశానండి. ఇప్పుడు జండుబాం రాసావో ప్రార్థన చేసావంటే జండుబాం రాస్తూ ప్రార్థన చేశాను అన్నాడు. తగ్గిందా అన్న, తగ్గలేదండి. అమ్మ అంటే ఈ దెయ్యం జండుబాంకు పోలేదు, ప్రార్థనకి ప్రార్థనకి దెయ్యాలు పోవు. యు నో సంథింగ్, నువ్వు ప్రార్థన చేసే దెయ్యాలు పోవు. దెయ్యమేం ఊగుతా ఉంటే పాస్టర్ గారు కళ్ళు మూసుకొని యేసు క్రీస్తు నామములో తండ్రి ఈ దెయ్యాన్ని పంపించేయి ప్రభువా అని కళ్ళు మూసుకొని చేస్తే ఎట్లా? ఏం పేరు నీ పేరు? పో బయటికి. టాక్ లైక్ గాడ్. దేవుడిలాగా మాట్లాడాల. యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఎవరు నువ్వు? నేను సేన. అయితే పో అన్నాడు. వెళ్ళిపో అన్నాడు. గెట్ అవుట్. మేము 10,000 అయితే ఏంది పో అన్నాడు. అంతే, వెళ్ళిపోయినాడు. వెంటనే లెట్స్ ప్రే అన్నాడా? నో. మీరు ఇంకా ఈ ప్రార్థన మత్తులో నుంచి బయటికి రండి. ఏంటది? అనారోగ్యం, మమ్మీ డాడీ కడుపులో నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుందంటే ప్రేయర్ చేసుకొని అలా తగ్గిపోద్దిలే అంటే ఈ మమ్మీ ప్రేయర్ చేయదు, ఈ డాడీ అసలే ప్రేయర్ చేయడు. మంచి మంచి మమ్మీ డాడీలు రా నాయన, మంచి మమ్మీ డాడీలు. ప్రార్థనలు కాదు నాయన, చెయ్యి పెట్టి తలనొప్పి దయ్యమా వేస్తున్నాములో దెబ్బతో పోవాలి. అది ఎప్పుడు దేవుడిలాగా మాట్లాడుతావు నువ్వు. పగలో చెప్పు దేవుడిలాగా మాట్లాడు. స్పీక్ లైక్ గాడ్.
యా నువ్వు ఇంకా ప్రార్థన, అమ్మ కడుపులో నొప్పా, ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కృపగల రక్షక, ప్రేమ నమ్మకం గల తండ్రి అని గంట పొగుడుతారు దేవుణ్ణి. ఈ లోపలేమి నా కళ్ళు తిరుగుతున్నాయి పాస్టర్ గారు. వేర్ ఆర్ యు మై డియర్ పాస్టర్? అది కడుపులో నొప్పి వచ్చే దెయ్యం. అది చేయి పెట్టుకో, గెట్ అవుట్ యు పెయిన్, పోతుంది. ఇది నేర్చుకోండి. ఇది ఎవరు నేర్పిరు? స్వస్థపరిచే సేవకుడు ఎవరు నేర్పిరు? నేను నేర్పిస్తాను మీకు. హౌ టు హీల్ ద పీపుల్, హౌ టు డెలివర్ ద పీపుల్, హౌ టు హీల్ ద సిక్. ఐ విల్ టీచ్ యూ మ్యాన్. యా, ఈ రోజు నుంచి నేర్చుకోండి దేవుళ్ళలాగా మాట్లాడు. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుళ్ళలాగా మాట్లాడు, దెయ్యంలాగా మాట్లాడకు. అనవసరంగా నిన్ను చేసుకున్న కాడి నుంచి నాకు ఒకటే శని నెత్తిన కూర్చుంది, నాకు దిగట్లేదంటే ప్రభువా, అట్లా ఎంత వందల వేల మంది భార్యలు నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారు. కంప్లైంట్స్ కాదులే, ప్రేయర్ రిక్వెస్ట్లు. బ్రదర్ మా ఆయన ఎప్పుడు నన్ను దెయ్యం అంటాడు బ్రదర్. నేను అన్నాను, దెయ్యాన్ని చేసుకుంది ఎవరు? దెయ్యమే కదా. మా ఆమె మొత్తం దెయ్యమే బ్రదర్, దెయ్యం బ్రదర్. నువ్వెవరు నాన్న? దెయ్యాన్ని చేసుకుని నువ్వు కూడా దెయ్యమే కదా నాన్న. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే నువ్వు నీ అంతరంగములో, నీ రహస్య గదిలో దేవుడితో గడుపుతావో, నీవు బయటకు వచ్చి ఎన్ని యుద్ధాలనే చేయగలవు. ఆమేన్. యూ కెన్ ప్రే లైక్ జీసస్, యూ కెన్ టాక్ లైక్ జీసస్. మనం ఏమై ఉన్నామో అది యేసయ్య దయ వల్లే. మనం ఏమై ఉన్నామో అది క్రీస్తు కృప వల్లే. ఆమేన్. ఒక ఆమె అయితే, అయ్యగారు బంగారం కొంటున్నాను ప్రార్థన చేయండి, అయ్యగారు బండి కొంటున్నాను ప్రార్థన చేయండి, అయ్యగారు స్కూటర్ కొంటున్నాను మంచిది, అన్నిటికీ చేస్తాం, అన్నిటికీ చేసి అయ్యగారు ఇదిగో షాప్కి వెళ్తున్నాను ప్రేయర్ చేయండి, అయ్యగారు నల్లపిల్లి ఎదురొచ్చింది ప్రేయర్ చేయండి. నేను చెయ్యను. ఒక్కసారి వచ్చిపో, నీ జీవితకాలం కొరకు ప్రార్థన చేస్తా, వెళ్ళిపో, మళ్ళీ రావాక. పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ మ్యాన్ ఆఫ్ గాడ్స్. చాలామంది విశ్వాసం దైవజనులతో ఆడుకుంటున్నారు. పాస్టర్ గారు పక్కింటికి వెళ్తున్నాం ప్రేయర్ చేయండి. ఏం రావా? అక్కడే ఉంటావా? మరి ఉండి అక్కడే. ఒక సమాధి కార్యక్రమంకి వెళ్ళాం. పెట్టి దించితే ప్రార్థన, పెట్టి లేపితే ప్రార్థన. చూడండి, ఇంకా పెట్టి దించితే ప్రార్థన, పెట్టి లేపితే ప్రార్థన. నాకు పిచ్చి మెంటల్ ఎక్కిపోయి నా వల్ల, అరే ఏందిరా ఈ ప్రార్థన, ఏమని చేయాలరా శవాలు కాడ, నాకు అర్థం కాదు. ఏందిరా మీ నస? పెట్టి దించాం, ఇంట్లో దించారు, అయ్యగారు ప్రార్థన చేయండి. సరే, రెడీ 1 2 3 స్టార్ట్ చేసాం. మళ్ళీ ఎత్తారు, అయ్యగారు ప్రేయర్ చేయండి. చేస్తాం. ఓకే, ఎత్తుకో, మా సమాధోడుగా పెట్టి దించారు, అయ్యగారు ప్రేయర్ చేయండి. చేసాం. అయ్యగారు దించుతాం, ప్రార్థన. మళ్ళీ మట్టిలో పోయింది, మళ్ళీ ప్రార్థన. మళ్ళీ లోపల మట్టి వేసారు, ప్రార్థన. మళ్ళీ బూడ్చి పెట్టారు, ప్రార్థన. మళ్ళీ లేపేశారు, ప్రార్థన. ఏంట్రా ఇది? నేను అనుకున్న, ప్రభా ఒక్కసారి లే ప్రభా, ఒక్కడు కూడా ఉండే ఇక్కడ, ఒక్క ఆత్మ, ఒక్క డెడ్ బాడీని లే ప్లీజ్, నీకు దండం పెడతాను ప్రభా, ఇంకొకసారి నన్ను లేపని అడగరు. ఒక్కసారి లేపు ఒక్క శవాన్ని, నీకు దండం పెడతా, నేను లేపి తీరుతాను. చూస్తా ఉండండి, మీరు నాతో పెట్టుకోకండి, శవాలు లేపేస్తాను నేను. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు బాడీ కమ్ ఆన్ రైజ్ అప్ అంట, లేచి కూర్చోవాలి. అది అప్పుడు ఒకడు అమ్మో దెయ్యం అంటే వెళ్ళిపోతాడు. ఇక ప్రార్థన లేదు, ఏమి లేదు. మనిషికి ఆ ప్రార్థన పిచ్చి, అదొక మత్తు. ఏంటది? అదొక మత్తు. అయ్యగారు ప్రార్థన చేయకుండా చర్చ్ స్టార్ట్ చేశారు, అదొక మత్తు. అయ్యగారు లాస్ట్ ప్రేయర్ చేయలే, అయ్యగారు లాస్ట్ ప్రేయర్ చేయ, అదొక మత్తు. మళ్ళీ అమ్మ బాబోయ్, ఈ ప్రార్థనలు గోల. ఇక్కడ ఏముండదు. పల్లెటూరు పోయి చూడండి, ఫుట్బాల్ ఆడుకుంటారు పాస్టర్లతో. ఫుట్బాలే, ఇక్కడ కొడితే పాస్టర్ ఆడబడతాడు, ఆడగొడితే ఈడబడతాడు, ఈడగొడితే అక్కడ పడతాడు. ఇక బాల్ కింద ఉండదు, మొత్తం కాళ్ళ మీదే ఉంటుంది పాస్టర్ని. అట్లా ఆడుకుంటారు. వాళ్ళల్లో ప్రార్థన దెయ్యాలు. ఏం దెయ్యాలు అవి? ప్రార్థన దెయ్యాలు. ప్రార్థన పాస్టర్ని స్ట్రా వేసి లాగే దెయ్యాలు. పాస్టర్లో 1% కూడా అభిషేకం ఉంచరు, లాగుడు దారం వేసి. భక్సింగ్ గారు చక్కటి మాట ఇప్పుడు తన పుస్తకాలు రాశారు. ఆయన 6 months మీటింగ్స్ చేస్తాడంట, 6 months అండర్ గ్రౌండ్లో ఉంటాడంట. హీ ప్రేస్ ఫర్ 6 months, హీ ప్రీచెస్ ఫర్ 6 months. మస్తు అనిపించింది నాకు, తొందరగా చేసేస్తాను. ఒక్క నిమిషం, ఒక్క డ్రాప్ అభిషేకం కూడా పాస్టర్లో ఉండనివ్వరు.
నీ నచ్చినట్టు మీటింగ్లు పెట్టి, నీకు నచ్చినట్లు ప్రార్థన పెట్టి. మొన్న రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను. పంచెల ఫంక్షన్ అంటే ఏంటది? పంచెలు. సరే, నాకు అసలే ఇవన్నీ నచ్చవు. సరే, అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఏదో ఇంకా తప్పదు, ఏదో ఒకటి చేసి ప్రార్థన చేసి వచ్చేస్తాను. కానీ అబ్బాయిలకి పంచెల ఫంక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ప్యూర్ క్రిస్టియన్స్, వాళ్ళు పెట్టారు పంచెల ఫంక్షన్. నాకు లాస్ట్ దాకా తెలియదు. అన్న మీటింగ్ ఉందన్న, చాలా మంది వస్తున్నారన్న, మీరే స్పెషల్కి ఇస్తానంటే సరేరా లాస్ట్ అక్కడ వచ్చి నేను వెళ్ళిపోతాను. లాస్ట్కి అనుకుని, అరే అన్న ఇంతకు ఏం మీటింగ్ అన్నది అన్న మరి చెప్పలేదా? పంచెలా నా లైఫ్లో ఇప్పుడు ఏం లేదురా పంచెల ఫంక్షన్. పద వాళ్ళ పంచెలు ఇప్పుడు తీసుకొడతా, పదరా నన్ను తీసుకోపోరా అర్జెంటుగా. వెళ్ళాను. ఆ పాస్టర్ గారు, వాళ్ళ చర్చ్ పాస్టర్ గారు ఏమన్నా తెలుసా, ఏం చెప్తారండి పంచెల ఫంక్షన్కి, ఏమైనా స్క్రిప్చర్ ఉందా అన్నాడు. పాప ఆయనకి ఏం తెలీదు. మనకు ఒక మైక్ చాలు, 1.5 గంట చెప్పాను. నేను జస్ట్ 10 minutes ఇవ్వడాను. చెప్పండి ఏం చెప్తారు చూస్తాను నేను కూడా అన్నాడు. పంచెలు ఉండవు ఇంకా, అట్లా ఉంటుంది వాక్యం అని చెప్పి మొత్తానికి చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మైక్ అక్కడ ఇచ్చి చెప్పు. లేను ఇంకా. ఆ పంచెలు వేసుకుని 1-2 గంటలు నిలబెట్టాను. ఇంకొకసారి జీవితంలో పంచెలు వేసుకోకూడదు. ఏదైనా దేవుడు నీకు అవకాశం ఇస్తే వాడుకో. దేవుడి గురించి 4 మాటలు చెప్పు. బలపడతారు, చేదస్తారు, ఆ మత్తు బయటికి రావాలి. ఆమె ఫైనల్లీ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, దేవుడి కోసం ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు? దేవుడు వస్తాడు, దేవుడు ముడతాడు, దేవుడు లేపుతాడు, దేవుడే తాగుతాడు, దేవుడు వస్తాడు. ఏంది వచ్చే దేవుడు లోపలుంటే? ఆమేన్. నీ భర్త మీద పలుకు, నీ భార్య మీద పలుకు, నీ పిల్లల మీద పలుకు. గొప్పగా పలుకు, దేవుళ్ళలాగా పలుకు. దేవుడే ఉంటే నీ ఇంట్లో ఎలా పలుకుతాడో అలా నీ బిడ్డల మీద పలుకు. లార్డ్ ఐ బ్లెస్ హిమ్, లార్డ్ ఐ బ్లెస్ హర్, లార్డ్ ఐ రిలీజ్ హీలింగ్ అపాన్ హర్. ఆమేన్. యేసై కూడా తండ్రిలాగా పలుకుతున్నాడు. మనం కూడా ఈ భూమి మీద యేసైలాగా పలకాలి. ఫైనల్ స్క్రిప్చర్ ఐ క్లోజ్. లెట్స్ గో టు 1 Peter, 1 Peter 4:10. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనికొకడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? స్పీక్ లైక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. లెట్ మీ గో టు దట్ స్క్రిప్చర్. ఇఫ్ ఎనీవన్ స్పీక్స్, he should speak as one conveying the words of God. మనం ఎవరిలాగా మాట్లాడాలంట? దేవుడిలాగా మాట్లాడాలి. ఆమేన్. ఇఫ్ యు ఆర్ గాడ్స్, మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలను మీరు నమ్మిన ఎడల మీరు దేవుడిలాగా మాట్లాడతారు. మీరు దైవములని మీరు నమ్మితే మీరు దేవుడిలాగా మాట్లాడతారు. ఆమేన్. దేవుడి కోసం ఎదురు చూడవు, దేవుని కోసం వెయిట్ చేయవు, నువ్వే దేవుడిలాగా మాట్లాడతావు. ఆమేన్. యేసు ప్రభువుని ఆ మరియమ్మ అద్భుతం చేయమనిందా? దేవుణ్ణి అద్భుతం చేయమనిందా? యేసు ప్రభువుని చేయమనింది. అమ్మ నా సమయం ఇంకా రాలేదంటే అతను ఏం చెప్తాడో చేయండి అనేది. అంటేనే ఆయన ఏం చేశాడు? ఒక అద్భుతం చేశాడు. ఆమేన్. ఆ రాతి బాణలను నీటితో నింపండి, ఆ నీటి బాణలను అందరికీ పంచిపెట్టండి. వాళ్ళు తాగేటప్పుడు అది ద్రాక్షారసంగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా సరే, ఈరోజు నీ స్థితిగతులు ఏమైనా సరే, ఈరోజు నీ యొక్క పరిస్థితులు, కుటుంబ స్థితిగతులు ఏమైనా సరే, నీవు దేవుడిలాగా మాట్లాడాలి. ఆమేన్. యు నీడ్ టు స్పీక్ లైక్ గాడ్. యు నీడ్ టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉపయోగించిన మాటలు. నువ్వు స్వస్థపడతావు, నువ్వు విడిపించబడతావు, నువ్వు బాగు చేయబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ప్రాస్పర్ అవుతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లుతావు అని నువ్వు దేవుడిలాగా మాట్లాడగలిగితే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్.